సో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇప్పుడు మేమైతే జోయా వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో దానికోసం అని చెప్పేసి జోయాలో డాడీ నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాము. సో అక్కడ అయితే చాలా యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పి అంటున్నారు, కాంపిటీషన్స్ ఉంటాయి అంటున్నారు, వేరే ఫ్యామిలీస్తో గెట్ టుగెదర్ కూడా ఉంది అని చెప్పి చెప్తున్నారు. సో ప్రోగ్రామ్స్ అయితే చాలా ఉన్నాయంట. ఐ హోప్ చేస్తే మేము పార్టిసిపేషన్ చేయొచ్చు. జోయా అయితే చాలా ఎగ్జైటింగ్ ఉంది. మార్నింగ్ వెళ్తే కూడా చాలాసార్లు చెప్పి వెళ్ళింది, మీరు రావాలి కంపల్సరీ, మీరు ఇద్దరు రాకపోతే నేను ఏడుస్తాను, అందరి పేరెంట్స్ వస్తారు, మీరు రావాల్సిందే కంపల్సరీ అని వాళ్ళ డాడీకి చెప్పింది, నాకు చెప్పింది. సో వచ్చినా కానీ పార్టిసిపేషన్ చేయాలి, మీరు దాంట్లోనైనా మనం ప్రైజ్ విన్ అవ్వాలని చెప్పింది. సో అయితే చూద్దాం, మన ప్రయత్నం అయితే మనం చేద్దాము. సో ఆ తర్వాత లక్ కదా ఏదైనా కానీ. సో చాలామంది పేరెంట్స్ వస్తారు, వాళ్ళ మధ్య మా మధ్య కూడా కాంపిటీషన్స్ జరుగుతాయి కదా. సో అసలు ఏం గేమ్స్ పెడతారు, ఎట్లా ఉంటుంది, ఎట్లా సెలబ్రేషన్ చేస్తారు అనేది మీకు వీడియోలో చూపిస్తాను. నా వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, నా వీడియోని ఫుల్గా చూడండి, ఓకేనా? బాయ్. అది చాలా ప్రేమ ఉన్నవాళ్ళు ఇంకెక్కువ ప్రేమ వచ్చినప్పుడు ఇలా చేస్తారు. ఇక్కడైతే పేరెంట్స్ పిల్లలతో పాటు డాన్స్ వేయమని చెప్పారు. పేరెంట్స్ అయితే డాన్స్ వేస్తున్నారు, చాలా బాగా చేశారు. జోయ్ అయితే నన్ను చూసి వెంటనే వచ్చేసింది తన క్లాస్ టీచర్కి చెప్పి. చూడండి ఎంతమంది పేరెంట్స్ వచ్చారో, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు ప్రోగ్రామ్ని. పిల్లలతో పాటు పార్టిసిపేషన్ చేసే వాళ్ళు కూడా చాలామంది వచ్చారు.
ఇక్కడ నుంచి అయితే గేమ్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో వాళ్ళకి ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. ఆ రింగ్స్కి అలా వెళ్ళి వేయాలన్నమాట. చూడండి అట్లాగా వెళ్తూ ఉండాలి, బ్యాలెన్సింగ్ చేసుకోవాలన్నమాట. సో అట్లాగా ఎవరు ఫస్ట్ వస్తే మా వారికి బాల్స్ ఇవ్వటం లేట్ అయింది, అందుకని చెప్పేసి గేమ్ అయితే ఓడిపోయాము. సో నో ప్రాబ్లం. జోయా అయితే చాలా పాపం డిసప్పాయింట్ అయింది. సో నో ప్రాబ్లం, ఇలాంటివి వస్తూ ఉంటాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.